దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఈ రెండవ దినాన్ని కూడా మనం ఈ రీతిగా కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసుకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. నిన్నటి దినాన్ని దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొనుట అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ దినాన్ని మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ కన్నీళ్లను చూసి ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యాకోబు కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించడమే కాకుండా తన యొక్క స్వభావాన్ని మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచి యేసు పాదములను కడిగినప్పుడు తన జీవితంలో చేసిన ఆ పాపములన్నీ కూడా ఆ యొక్క కన్నీటిలో కొట్టుకుపోయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. కానీ తన బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థిస్తే దేవుడు తన నిర్ణయాలను కూడా మార్చుకుంటాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నాతో పాటు యోనా గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరందరూ కూడా తెరవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోనా ప్రకటన చేసుకున్నాడు. ఇదిగో నినెవె పట్టణము నా దృష్టికి బహుఘోరముగా పాపము చేసిన పట్టణముగా ఉంది. సుమారు 1,20,000 మందికి పైగా ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు. దేవుడు యోనాకు ఆజ్ఞాపిస్తున్నాడు, యోనా నువ్వు నినెవె పట్టణానికి వెళ్ళాయా, ఇదిగో మరొక 40 దినాల్లో దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతుంది. నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించు. ఒకవేళ వారు మారు మనసు పొందారా సరే, లేదంటే నేను వారిని నాశనము చేయబోతున్నాను అని యోనా ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మరి ప్రకటించాడో 5వ వచనాన్ని చూడండి. నినెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినెవె రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రమును తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పక్షాతాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారము మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపెట్ట కట్టుకొనవలను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవె వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పక్షాతాపుడై వారుకు చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నాడు, కానీ చివరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడట. హల్లెలూయా. ఎప్పుడైతే నినెవె పట్టణస్థులకి ప్రవక్త అని యోనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సింహాసనం మీద ఉన్న రాజు కూడా తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి తన యొక్క రాజు వస్త్రమును విడిచిపెట్టి గోనెపట్టు కట్టుకొని
బూడిద వేసుకొని ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో వారు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజు తన దూతలకు చెప్తున్నాడు, అయ్యా మీరు పట్టణం అంతా తిరగండి, మనుషులే కాదు, పశువులే కాదు, జంతువులే కాదు, ఏది కూడా మేత మేయడానికి వీల్లేదు, నీళ్లు త్రాగడానికి వీల్లేదు, మనతో పాటు మన పశువులు జంతువులు కూడా ఉపవాసం ఉండాల్సిందే అని ప్రకటించినప్పుడు ఆ ప్రజలు దేవుని సన్నిధానంలో కూర్చుండి వారు పాపములను ఒప్పుకొని వారు దుర్మార్గతను విడిచిపెట్టి, ఇక మీదట ప్రభువా మేము పాపము చేయమయ్యా, మేము కీడు చేయమయ్యా, మీకు వ్యతిరేకంగా జీవించమయ్యా, ఇదిగో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పాపములు క్షమించు ప్రభువా, మా మీద కనికరం ఉంచయ్యా, కృప చూపించని దేవుని సన్నిధానంలో వారు ప్రార్థించినప్పుడు, వారు కన్నీరు విడిచినప్పుడు దేవుడు వారిని చూశాడట. హల్లెలూయా. వారిని చూశారంట. ఏంటి? దేవుడు వారిని చూసినప్పుడు వారు తమ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టారంట, దేవునికి భయపడ్డారంట, దేవునికి లోబడ్డారంట, వారు దేవుని సన్నిధానంలో ఏడుస్తున్నారంట, పశ్చాత్తాప పడుతున్నాడంట. అయ్యో ఇటువంటి ప్రజలను నేను నాశనం చేయాలనుకున్నాను, ఇదిగో నేను ఏదైతే వీరికి చేయాలనుకున్నానో, ఏ ఉగ్రత అయితే వీరి మీదకి నేను రప్పించాలనుకున్నానో, ఏ కీడునైతే వీరి మీదకి నేను రప్పించాలనుకున్నానో, ఆ కీడునికి మీదకి నేను వీరి మీదకి పంపించునని దేవుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలో 1,20,000 మందికి పైగా ప్రజలు ఉన్నారు. 1,20,000 మంది ప్రజలు దేవుని సన్నిధానంలో కూర్చొని ఏడుస్తుంటే దేవుడు చూసి తట్టుకోగలడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చూసి తట్టుకోగలడా? తట్టుకోలేడండి. అయ్యో నా ప్రజలు ఏడుస్తున్నారు, నా ప్రజలు ఒప్పుకుంటున్నారు, నా ప్రజల పట్ల నేను దయ చూపించాలని దేవుడు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని వారిని మరలా రక్షించినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కొద్దిమందిగా ఉండొచ్చు, ఈరోజు మనం చిన్న మందిగా ఉండొచ్చు, నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చేయొచ్చు, లేదంటే నువ్వు వ్యక్తిగతంగా కలిసి నీ గదిలో రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ఒంటరిగా కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఒంటరిగా కన్నీరు కార్చి ప్రార్థించినా, నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థించినా, నీ సంఘముతో కలిసి నువ్వు ప్రార్థించినా, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు వింటున్నాడు, నువ్వు కార్చే ప్రతి కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కన్నీరు కారుస్తుంటే దేవుడు చూసి సంతోషిస్తాడా? ఒకసారి ఆలోచించండి. మనం ఏడుస్తుంటే దేవుడు చూసి సంతోషిస్తాడా? మన బిడ్డలు ఏడుస్తుంటే మనం చూసి సంతోషిస్తామా? లేదు. మనం బాధపడితే మన దేవుడు చూసి సంతోషిస్తాడా? మన ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా, కష్టాలు గుండా, వ్యాధి గుండా మనం వెళ్తుంటే దేవుడు మనం చూసి నవ్వుతాడా? దేవుడు మనం చూసి సంతోషిస్తాడా? లేదు. నువ్వు ఏడిస్తే నీతో పాటు నా దేవుడు కూడా ఏడుస్తాడండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే చూడండి, అక్కడ ఒక చక్కటి మాట మనకు అక్కడ రాయబడి ఉందో చూడండి. 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడున్నాడని, అతను ఎక్కడ ఉంచుతాడని అడగగా వారు ప్రభువా వచ్చు చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా చిన్న వచనము. యేసు ప్రభు ఇక్కడ కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు కొరడా దెబ్బలు తగిలినప్పుడు ఆయన కన్నీరు కార్చలేదు, సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఏడవలేదు, మేకులు కాళ్ళల్లో చేతుల్లో దెబ్బట్టినప్పుడు ఆయన ఏడవలేదు, బల్లెముతో పక్కలో పొడిచినప్పుడు ఆయన ఏడవలేదు, ప్రజలు హేళన చేస్తున్నప్పుడు ఏడవలేదు. కానీ తన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన చూసి తట్టుకోలేకపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరియా ఆయన పాదముల మీద పడిపోయిందంట. వచ్చిన వెంటనే కూడా ఆయన పాదముల మీద పడిపోయి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే
నా సహోదరుడు చనిపోయేవాడే కాదు అని మరియా ఏడుస్తూ ఉంటే, మరియాతో పాటు తన బంధువులు, స్నేహితులు, మిగతా యూదులు కూడా ఏడుస్తుంటే వారి కన్నీరుని ఏం చేశాడంటే యేసయ్య చూశాడంట. హల్లెలూయా. చూసి ఆయన ఆత్మలో కలవరపడ్డాడంట. అయ్యో నా బిడ్డలు ఏడుస్తున్నారని వారిని చూసి తట్టుకోలేక నా యేసయ్య కూడా ఏం చేశాడంట, కన్నీరు కార్చాడంట. వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇగో లాజరుని ఎక్కడ ఉంచారు? మనం ఏడుస్తుంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు, మనం ఏడుస్తుంటే కొంతమంది సంతోషిస్తూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపును చూసి నా దేవుడు సంతోషించేవాడు కాదు. మన బిడ్డలు ఏడుస్తే మనం సంతోషిస్తామా? మన బిడ్డల్ని ఏడిపించడం మనకి ఇష్టమా? మన బిడ్డల్ని బాధ పెట్టడం మనకి ఇష్టమా? నో. ఏ తండ్రి, ఏ తల్లి కూడా తన బిడ్డ బాధ పెడితే చూసి సంతోషించలేడు, తన బిడ్డను బాధ పెట్టాలని అనుకోడు. ఆ ఏడుపును తొడవడానికి ప్రతి తండ్రి, తల్లి కూడా ప్రయత్నిస్తారు. అదేవిధంగా మనం ఏడుస్తూ ఉంటే దేవుడు చూసి సంతోషించేవాడు కాదు. నువ్వేదైతే దేవుని సన్నిధానంలో ఏడ్చి కన్నీరు కార్చి ప్రభువుని అడిగావో అది ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరియా యేసు పాదముల మీద పడి కన్నీరు కార్చిందంట తన సహోదరుడి కోసం. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఎంతగానో ప్రేమించిన లాజరు చనిపోయేవాడు కాదయ్యా. మరియా కన్నీటి ప్రార్థన తన తమ్ముణ్ణి బ్రతికించుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆ 12వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే చూడండి, 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందంట? యేసు పాదముల మీద పడి ఏడ్చింది. ఇప్పుడు యేసు పాదములను ఏం చేస్తుందట? యేసు పాదములను అత్తరుతో పూసిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర నువ్వు కూర్చుంటున్నావు? ఎవరితో నువ్వు కూర్చుంటున్నావు? ఉదయాన్నే లెగిసిన వెంటనే నీ స్థానం ఎక్కడ? ఉదయాన్నే లేచిన వెంటనే ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావు? ఉదయాన్నే లేచిన వెంటనే మనం కూర్చోవలసింది యేసు పాదముల యొద్ద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, 84వ కీర్తన మనం చూస్తున్నట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదముల యొద్ద గడపడానికి, దేవుని సన్నిధానంలో గడపడానికి మన శరీరము కూడా ఆనందముతో ఏమేయాలి? కేకలు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఈ 10 దినాలు ఉపవాస ప్రార్థనలు అయ్యో నా కోసమే ఏర్పాటు చేయబడ్డాయేమో, నా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డాయేమో, దేవునితో నాకున్న సంబంధం కొంచెం దూరం అయ్యింది, దేవునితో నాకున్న సహవాసం తెగిపోయింది, మరలా దేవునితో నా సంబంధం బలపరచబడడానికి, దేవునితో నా సహవాసం కొనసాగించడానికి దేవుడే నా కోసం ఒకవేళ 10 దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడే నా కోసం ఏర్పాటు చేశాడేమో. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోకుండా, ఈ చక్కటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ, ఇదిగో ఏ ఒక్క రోజు కూడా నేను తప్పిపోకుండా, ఇదిగో ప్రభు
సన్నిధానానికి నేను వెళ్తాను, ప్రభు పాదముల యొద్ద సాగిలి పడతాను, దేవుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తాను. ఇదిగో నా అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా నా దేవునితో నేను చెప్పుకుంటాను. నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు. నా దేవుడు తప్పకుండా నా కన్నీటిని చూస్తాడు. నా కన్నీటిని చూసి దేవుడు, నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన మౌనంగా ఉండిపోయేవాడు కాదు. తప్పకుండా నా ప్రార్థనలకి, మన ప్రార్థనలు అన్నిటికీ కూడా దేవుడు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నాతో పాటు మార్కు సువార్త 5వ అధ్యాయంకి ఒకసారి వద్దాం. చూడండి 5వ అధ్యాయం చూడండి 21వ వచనం చూడండి. యేసు మరలా దోణి వెక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి ఎవరంటే ఈయన ఒక మంచి పోస్ట్ లో ఉన్నాడు, ఒక మంచి పదం ఉంది. సమాజ మందిరపు అధికారిలో ఒక అధికారి. ఈయన కుమార్తె కూడా చావు బ్రతుకుల్లో ఉందంట. యేసు వస్తున్నాడని తెలుసుకొని యేసు దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయాడంట. ఆయన పాదముల మీద పడిపోవడమే కాదండి, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఎలాగైతే దేవునిని కన్నీళ్లు విడిచి బ్రతిమాలుకున్నాడో, ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారి కూడా తన కుమార్తె బాగుపడాలని యేసు పాదముల మీద పడి, ప్రభా నువ్వు నా ఇంటికి రావాలయ్యా, నా కుమార్తె మీద నువ్వు చేతులు ఉంచాలయ్యా, ఇదిగో నువ్వు చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుందని ఈ అధికారి ఏం చేశాడంట, యేసును బ్రతిమాలుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు వెళ్ళడం కొంచెం లేట్ అయ్యేసరికి ఆ కుమార్తె ఏమైంది, చనిపోయింది. ఆ కుమార్తె చనిపోయింది. యేసు ప్రభుతోనే ఉన్నాడు ఆయన. ఇంటి నుండి కొంతమంది వచ్చారు, అయ్యా నువ్వు బోధకును నువ్వు ఇబ్బంది పెట్టవద్దు, బోధకును నువ్వు బాధ పెట్టవద్దు, ఇదిగో నీ కుమార్తె చనిపోయిందయ్యా, నీ కుమార్తె చనిపోయింది. చాలాసార్లు మన జీవితాల్లో అంతా అయిపోయింది అనుకుంటాం. అయ్యో నేను ప్రార్థించాను, నెలల తరబడి ప్రార్థించాను, సంవత్సరాల తరబడి నేను ప్రార్థించాను, ఉపవాసాలు ఉండి ప్రార్థించాను, ఏ ఒక్క వారం తప్పిపోకుండా నమ్మకంగా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, ఎంతో నమ్మకంగా జీవించాను. దేవుడు ఇదిగో నా జీవితంలో తప్పకుండా ఈ కార్యాన్ని చేస్తాడని నేను అనుకున్నాను, కానీ ఏంటి నా జీవితంలో ఎలా జరిగింది అని చాలా సార్లు మనం అనుకుంటాం. కానీ ప్రియ దేవులారా, నువ్వు చేసే ప్రార్థనకి మాత్రం దేవుడు తప్పకుండా జవాబిస్తాడని మనము నమ్మాలి. హల్లెలూయా. ఇక్కడ కుమార్తె ఈయన పాదముల మీద పడి ఏడ్చినప్పుడు, పాదముల మీద పడి యేసు ప్రభును బ్రతిమాలుకున్నప్పుడు అప్పటికి ఇంకా ఆమె చనిపోలేదు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, ఇంటికాడ నుండి కబురు ఏమొచ్చింది, అయ్యా నువ్వు బోధకి నువ్వు బాధ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళాడంట. తన ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ కుమార్తె చనిపోలేదు, ఆ కుమార్తె ఏం చేస్తుంది, నిద్రించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ప్రార్థనకి జవాబు వచ్చేసింది, ఆల్రెడీ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. అక్కడ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ కుమార్తె చనిపోలేదు, ఆ కుమార్తె నిద్రించుచున్నదంటే అక్కడ పిల్లల గ్రోవులు వాయించేవారు, ఈ భజన చేసేవాళ్ళు, అయ్యో ఈయనకి ఏమైనా మెంటలెక్కిందా, ఈయనేంటి చనిపోయిన కుమార్తెను నిద్రించుచున్నది అని యేసు ప్రభుని హేళన చేస్తున్నారు, యేసు ప్రభుని అవమానంగా చూస్తున్నారు. కానీ యేసు ప్రభు ఆ గదిలోనికి వెళ్ళి ఏమన్నాడు, కుమార్తె లే అన్నప్పుడు ఆ కుమార్తె తిరిగి బ్రతికింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలో అప్పటికే 4 దినాల నుండి ఉన్న లాజరు
తన సహోదరి అయిన మరియా యేసు పాదముల మీద పడి ఏడ్చినప్పుడు చనిపోయిన లాజరును బ్రతికించే నా దేవుడు ఇక్కడ యాయిరు కుమార్తె చనిపోయింది, కానీ యాయిరు ఎప్పుడైతే యేసు పాదముల మీద పడి యేసును బ్రతిమాలుకున్నాడో చనిపోయిన చిన్న కుమార్తెని నా యేసయ్య తిరిగి బ్రతికించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నా కుమారుడు, నా కుమార్తె ఇంకంతా అయిపోయిందని అనుకోవద్దు. అక్కడే దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు అన్యాయము చేయడు. దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, ఆయన అన్యాయం చేయడు. అంతా అయిపోయింది, మార్గములన్నీ మూయవేయబడ్డాయి, ఎటు నీకు నిరీక్షణ లేదు. దేవుడు ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా దేవుడు మనకు చేస్తాడు, అన్ని మూసివేస్తాడు. అంటే ఏంటంటే ఇంకా పూర్తిగా 100% నువ్వు దేవుని మీదే నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడు అనుకుంటాడు, నా కుమార్తె మనుషుల మీద కాదు, నా కుమార్తె లోకం మీద కాదు, నా మీద ఆధారపడాలి. నేను చేసే అద్భుతాలు ఎలాగుంటాయో, నేను చేసే కార్యాలు ఎలాగుంటాయో, నేను చేసే సూచక్రియలు ఎలాగుంటాయో నా కుమార్తె నా కుమారుడు తెలుసుకోవాలి. కనుక దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కావాలని 4 వైపుల నుండి సహాయాన్ని దేవునికి ఆపివేస్తాడు. 4 వైపుల నుండి దారులన్నిటిని దేవుడు నీకు. చాలాసార్లు మన జీవితంలో ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, నిరుత్సాహ చెందాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరొక మాట అక్కడే ఉంది చూడండి, మరొక మాట 33 చూడండి, 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేమే 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, నయము కాలే. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఎవరు ఏది చెప్పినా చేసింది, ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది, ఆస్తంతటిని పోగొట్టుకుంది, కానీ తనకున్న రోగము నయము కాలేదు. యేసును కూర్చున్న వార్త విన్నది. హల్లెలూయా. యేసయ్య చేసే అద్భుతాలు విన్నది. తన హృదయంలో విశ్వసించింది, నేను యేసు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. తను అనుకున్నట్టుగానే అనేక మంది జన సమూహము యేసును వెంబడిస్తున్నారు. ఆ జన సమూహంలో నుండి వెనక వైపు నుండి వచ్చి యేసు ప్రభువుకు వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో ఆ క్షణమే తన యొక్క రక్తధార నిలిచిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వెంటనే నిలిచిపోయాడు. అక్కడ యేసు ప్రభు ఆగిపోయి అంటున్నాడు, ఎవరో వచ్చి నా వస్త్రాన్ని ముట్టుకున్నారు. అక్కడ ఉన్న శిష్యులు అంటున్నారు, ప్రభా అనేక వేల మంది ప్రజలు నిన్ను వెంబడిస్తున్నారు, అనేక మంది ప్రజలు నీ మీద పడిపోతున్నారు, ప్రత్యేకించి ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంటే, లేదు 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 లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఇప్పుడు ఈ స్త్రీలో ఒక భయం కలిగింది. అయ్యో, యేసయ్యకి తెలిసిపోయిందా నా గురించి, యేసు ప్రభు నా గురించి బయట పెట్టక మునిపే ఇదిగో నేనే వెళ్ళిపోతానని. ఇక్కడ ఆ స్త్రీ అంటుంది, అప్పుడు ఆ స్త్రీ తనకి జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి అతని ఎదుట సాగిలు పడిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ అనేక మంది డాక్టర్లను సంప్రదించింది, అనేక మెడిసిన్లు తిన్నది, కానీ మెడిసిన్ల ద్వారా నయము కాని ఈమె యొక్క జబ్బు యేసు పాదముల దగ్గరికి వచ్చేసరికి, హల్లెలూయా, యేసు పాదముల దగ్గరికి వచ్చేసరికి ఆమె యొక్క రోగము మాయమైపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా,
నీలో ఏ బలహీనత ఉన్నా సరే, నీలో ఎటువంటి అస్వస్థత ఉన్నా సరే, నీలో ఎటువంటి రోగం ఉన్నా సరే, నీలో ఎటువంటి వేదం ఉన్నా సరే, ఇప్పటికే నువ్వు అనేక మెడిసిన్లు తిన్నావేమో, మెడిసిన్ ద్వారా నీకు స్వస్థత రాలేదేమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నా పాదముల యొద్దకు నువ్వు వచ్చే. హల్లెలూయా. యేసు పాదముల యొద్ద మనం పడి, యేసు పాదముల యొద్ద మనం కూర్చొని నువ్వు ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, అది ఎటువంటి రోగమైనా సరే అది మాయమైపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. మన శరీరంలో నుండి కొంచెం రక్తము పోతేనే మనం ఎంతో భయపడిపోతామో, రక్తం పోయింది, బలహీనం అయిపోయిందని. మన ఒంటిలో మనకు సరిపడా రక్తం ఉండగా ఒక వ్యక్తికి రక్తాన్ని ఇవ్వడానికి, ఒక వ్యక్తికి మనం రక్తం ఇవ్వడానికి మనం ఎంతగానో ఆలోచిస్తాం, భయపడతాం. ఎందుకంటే అయ్యో నేను బలహీనం అయిపోతానేమో. కానీ 12 సంవత్సరాలు ఉందట. హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 12 సంవత్సరాల నుండి రక్తము దారలై ఏరులై పారుతుంటే మరి ఆ స్త్రీ ఎలా తట్టుకుందో, ఎలాగ నిలబడిందో మనకైతే తెలియదు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా, ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా, ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ప్రయాణం చేయాలన్నా, పాపం ఆ స్త్రీ ఆ దినాల్లో ఎంత ఇబ్బంది పడిందో. కానీ చివరికి యేసు పాదముల యొద్దకు వచ్చేసరికి, హల్లెలూయా, యేసయ్య పాదముల మీద పడేసరికి వెంటనే, ఎంత చక్కటి మాట ఉందో చూడండి, అక్కడ ఎంత చక్కటి మాట ఉందో చూడండి, అక్కడ చూడండి, చూడండి 28, 27. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె వస్త్రధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ, చూడండి, ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. వెంటనే, కొన్ని దినాలు కాదు, మనం మెడిసిన్ వేసుకుంటే ఓ 2 గంటలు 3 గంటల తర్వాత జ్వరము తగ్గడం ప్రారంభిస్తుంది, లేదంటే ఆ నొప్పి వెంటనే ఉండదు, తగ్గడం. కానీ ఇక్కడ ముట్టిన వెంటనే ఆ రక్తధార నిలిచిపోయిందంట, తనలో ఉన్న బాధ మాయమైపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత నరక వేదన అనుభవించుంటుందో ఒకసారి ఆలోచించండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తన ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకుందంట. అంటే తన యొక్క ఆరోగ్యం బాగుపడాలని ఎక్కడ ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఏ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ వెళ్తూ తెచ్చుకొని, ఎందుకంటే అంత బాధ. కానీ యేసు దగ్గరికి వచ్చేసరికి, హల్లెలూయా, హల్లెలూయా, యేసు దగ్గరికి వచ్చేసరికి, యేసయ్యని తెలుసుకునేసరికి ఏమైందంట, ఆ బాధ అంతా కూడా మాయమైపోయిందంట. హల్లెలూయా. 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 హిజ్కియా రాజు కన్నీళ్లు కార్చినప్పుడు ఆ కన్నీళ్లను ప్రభువు చూసి ప్రవక్త యెషయాతో అన్నాడు, యెషయా నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, నేను ఇందాక నువ్వేదైతే చెప్పావు, ఇదిగో మరలా నేను నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. ఇదిగో హిజ్కియా కన్నీళ్లు కార్చడం నేను చూశాను, ఆ కన్నీళ్లు నన్ను కదిలించాయ్యా, నువ్వు వెళ్ళు, ఆ వ్యక్తిని నేను బాగు చేస్తున్నాను, ఆ వ్యక్తికి నేను ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను, ఆరోగ్యంతో పాటు మరొక 15 సంవత్సరాల ఆయుష్ను కూడా నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. యాకోబు ప్రార్థించాడు, ఉదయం దూతతో పోరాడి జయం పొందాడంట, దేవుడు గెలవలేకపోయాడంట. యాకోబు కన్నీరు కార్చినప్పుడు దేవుడు యాకోబు మనస్తత్వాన్ని, స్వభావాన్ని మార్చివేసి యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదముల మీద పడి కన్నీరు కార్చి యేసు పాదములను తన కన్నీటితో కడిగి వేస్తున్నప్పుడు తన జీవితంలో చేసిన పాపములన్నీ కూడా ఆ కన్నీటిలో కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. నినేవే పట్టణస్థుడు దేవుని దృష్టికి బహుఘోరముగా పాపం చేశాడు, ఈ వారిని నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ యోనా వెళ్ళి దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించేసరికి రాజుతో సహా, పశువులతో సహా, జంతువులతో సహా ఆ 120,000 మంది ప్రజలు ఒకేసారి
వారి బట్టలను తీసివేసి బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఏదైతే కీడు చేయాలనుకున్నారో ఆ కీడుని వెనక్కి తీసుకున్నాడంట. మరి ఆ కన్నీరు కాచి యేసు ప్రభు పాదములను పడినప్పుడు అప్పటికే చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయినప్పటికీ కూడా సమాధిలో నుండి దేవుడు లాజర్ని రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. యాయీరు కుమార్తె చనిపోయింది, కానీ ఆ అధికారి యేసు పాదముల మీద పడి యేసును ప్రతిమాలుకున్నప్పుడు చనిపోయిన తన కుమార్తెని దేవుడు లేపగలిగాడు. అప్పటికే 12 సంవత్సరాల నుండి ఎంతో బాధతో రక్తము పోతున్నప్పటికీ కూడా ఎంతో బాధతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసు పాదముల మీద పడినప్పుడు ఆ దేవుడు ఆమెకి సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు తను తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే శక్తి భూమి మీద దేనికైనా ఉందంటే అది నీవు నేను చేసే కన్నీటి ప్రార్థనకు మాత్రమే ఆ శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి కన్నీటి ప్రార్థనలో ఇంత శక్తి ఉందని మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు ప్రార్థనా జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మనం ప్రభు దగ్గర ఏడవడానికి మనం ఇష్టపడట్లేదు? ఎందుకు మనం ప్రభు పాదములను పట్టుకోవడానికి మనం ఎందుకు ఇష్టపడట్లేదు? మన జీవితంలో 24 గంటలు, ఇప్పుడు సైంటిస్టులు కనుక్కున్నారు ఏంటంటే భూమి తిరగడం నెమ్మదించింది. ఇప్పుడు 25 గంటలు అంట. చూడండి, 24 గంటలు ఎక్కడికి వెళ్ళింది? 1 గంట పెరుగుతుంది అంట. ఇప్పుడు 25 గంటలు అంట. అంటే తిరగడం నెమ్మదించింది భూమి. ఇప్పుడు 25 గంటలు అంటున్నారు. చూడండి, ఇప్పుడు వాచ్లు మార్చాలి. ఎంత సమయము దేవుడు మనకిస్తుంటే ఎంత సమయాన్ని నువ్వు దేవునితో గడపడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? నీ జీవితంలో ప్రాముఖ్యమైన సమయము ఏదైనా ఉందంటే ప్రభు పాదముల యొద్ద గడిపే సమయం మాత్రమే నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా అతి ప్రాముఖ్యమైన సమయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాల్లో ఏముందో నాకైతే తెలియదు. మీరు దేనికోసం ప్రభు సన్నిధానంలో మీరు ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వసిస్తున్నాను, ఈ 10 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయే లోపే దేవుడు తప్పకుండా నువ్వు హృదయపూర్వకంగా నీ పాపమును విడిచిపెట్టి, నీ దుర్మార్గతను విడిచిపెట్టి, నీ దుష్కార్యమును విడిచిపెట్టి, ప్రభువా నీవే దిక్కయ్యా, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు, నీవు మాత్రమే నన్ను విడిపించగలవు, నీవు మాత్రమే నన్ను బాగు చేయగలవు అని ప్రభు పాదములు పట్టుకొని నువ్వు ఏడ్చి ప్రభు పాదముల యొద్ద నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే ఈ 10 దినాల్లోపే దేవుడు నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు అడిగింది మనం ఎలాగైతే ఇస్తామో మనం అడిగింది మన ప్రభు మనకి ఇవ్వాలని సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. అడిగి తీసుకునే హక్కు ఆయన బిడ్డలుగా మనకుంది. ఆయన బిడ్డలయ్యే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మన దాసులము కాదు, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర ఉన్న ప్రతిదీ కూడా మనదే. అడిగి తీసుకోవడమే మన పని. ఏంటంటే అడిగి తీసుకోవడమే మన పని. అడిగితే దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నీరు చూసి ఆయన సంతోషించే దేవుడు కాదు. అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డకి నేను ఇవ్వాలి. అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు, నా కుమార్తె అడిగింది, నా కుమారుడు అడిగింది, నేను ఇవ్వాలి. నువ్వు ఒకటి అడిగితే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా నా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా జయము కలిగిన దేవా మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు వందనాలయ్యా. మా మంచి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరం కూడా థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ రెండవ దిన ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక కూడా నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా మీరు జరిగించుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నైనా 1,20,000 మంది ప్రజలు అయా ప్రార్థించినప్పుడు ప్రభా, వారి మీదకి ఏ ఉగ్రత అయితే మీరు పంపించాలనుకున్నారు ఆ ఉగ్రత రాకుండా ప్రభా మీరు ఆపివేసినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఆ పాదముల మీద పడి ఏడ్చినప్పుడు ప్రభా, చనిపోయిన తన సహోదరుని మీరు తిరిగి లేపినట్లుగా మేము చూస్తున్నాం. అయ్యో ప్రభా, నైనా యాయిరు అయ్యా నీ పాదముల మీద పడి బ్రతిమాలుకున్నప్పుడు ప్రభా, చనిపోయిన తన కుమార్తెను మీరు బ్రతికించినట్లుగా మేము చూస్తున్నాం. ఇదిగో ప్రభా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభా, అయా నీ ఎదుట సాగిలు పడినట్లుగా, ఓ కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని మీరు చెప్పినట్లుగా మేము చూస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న మేము అయా, మేము ఏడ్చి నీ సన్నిధానంలో నీ పాదం మీద కూర్చొని ప్రార్థిస్తే అయా, మా ఏడుపును చూసి మా కన్నీరుని చూసి నువ్వు అయా సంతోషించే దేవుడు కాదయ్యా. తప్పకుండా మా కన్నీటి ప్రార్థనలకి అయా మీరు తప్పకుండా జవాబును మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రెండవ దిన ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఎంతమంది అయితే ప్రభా నన్ను ఆన్లైన్లో యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి. వారి యొక్క అవసరతలను కూడా మీరు తీర్చండి. బలహీనంగా ఉన్న బిడ్డను మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు నడిపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.